ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆయన కృపలో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రభు మనతో చాలా ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. కీర్తనల గ్రంథము 42 అధ్యాయము చివరి రెండు వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇలా ఉంది. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. స్నేహితులారా, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఇంకనూ అంటే ఏంటి? పరిస్థితులు చేజారిపోయినా నేను దేవుని స్తుతిస్తాను. నా జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా ఇంకనూ నేను ప్రభుని స్తుతిస్తాను. ఎటువంటి అనారోగ్య పరిస్థితులైనా నేను ఇంకనూ ప్రభుని స్తుతిస్తాను. ఎటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల గుండా నేను వెళ్తున్నా నేను ఇంకనూ ప్రభుని స్తుతిస్తాను అని చెప్పి మనము అనగలిగేటువంటి గొప్ప విశ్వాసులుగా మనం మార్చబడాలని ప్రభు మన నుంచి కోరుతున్నాడు. కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత చాలా బాధతో కూడినటువంటి కీర్తన ఇది. వారు చాలా బాధపడుతూ రాస్తున్నటువంటి కీర్తన అనమాట. వారినంట శత్రువులు ఇలా అడుగుతున్నారంట, మీ దేవుడు ఏమయ్యాడు అని చెప్పి. చాలా సందర్భాల్లో మనకున్న కష్టాలని బట్టి చుట్టూ ఉన్న వాళ్ళు, మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, ఎందుకు మీకు కష్టాలు దేవుడు తీసేయడా, మీ దేవుడు ఏమయ్యాడు, ఎప్పుడు దేవుడు దేవుడు అంటా ఉంటారు కదా అని చాలామంది ప్రశ్నించవచ్చు మనల్ని. ఏ ప్రశ్న కోరహ కుమారులకు కూడా శత్రువులు వేస్తున్నారంట, మీ దేవుడు ఏమయ్యాడు, మీ దేవుడి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు కదా. మా దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు, మా దేవుడు ఎరికో గోడల్ని కూల్చాడు, మా దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు అని చెప్పి చాలా గొప్ప సంగతులు చెప్పుకుంటుంటారు కదా. మరి మీ దేవుడు ఏమయ్యాడు, మిమ్మల్ని ఎందుకు విడిచిపెట్టాడు శత్రువుల చేతికి అని శత్రువులు వారిని దూషణ మాటలు మాట్లాడుతున్నప్పుడు వారి హృదయం చాలా కృంగిపోతుంది స్నేహితులారా. అప్పుడు వారు ఇలా అనుకుంటున్నారు, నా ప్రాణమా, నువ్వేలా కృంగి ఉన్నావు. చాలా సందర్భంలో మనం కూడా ఇలా అనుకుంటాం, ఎందుకు ఇలా జరుగుతుంది మనకి, మనం ఇంతగా ప్రార్థన చేస్తాం కదా, ఎందుకు మనకి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అని చెప్పి మనం కృంగిపోతూ ఉంటాం. ఆ టైంలో కూడా మనం ఇలా మాట్లాడాలంట, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నీ రక్షణకర్త, నీ దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఇంకనూ స్తుతించే వారంగా మనం ఉండాలి స్నేహితులారా.